కనిపిస్తున్న రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. యూటెక్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరికంటే ముందు లేటెస్ట్ వీడియోస్ ని చూడండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూటెక్ తెలుగు. మీ ఓటు లిస్టులో నుండి గల్లంతైందా? మీ ఓటు ఇంకా లేదా? మీరు 18 సంవత్సరాల పైబడిన వారా? అయితే మీ ఓటు ఒకవేళ లేకపోతే ఇంకోసారి ఓటుని నమోదు చేసుకునే అవకాశాన్ని ఈరోజు రేపు అనగా మార్చ్ 23, 2019 మార్చి 24, 2019 అవకాశం ఇచ్చిందనమాట. సో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇంట్లో కూర్చొని మీరు ఎలక్షన్ కమిషన్ ద్వారా విడుదలైన యాప్ ద్వారా ఏ విధంగా ఓటుని నమోదు చేసుకోవాలన్న విషయాన్ని ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. దీనికోసం మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ప్లేస్టోర్ నుండి ఓటర్ హెల్ప్ లైన్ అన్న యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ ఫామ్స్ అని కనిపిస్తుంది కదా, సెకండ్ ఆప్షన్ ఫస్ట్ రోలో, దాన్ని ఓకే చేసుకోండి. తర్వాత అప్లై ఆన్లైన్ న్యూ అని కనిపిస్తుంది కదా, దాన్ని మీరు ఓకే చేసుకోండి. తర్వాత మీరు రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, తర్వాత మీ అడ్రస్ ప్రూఫ్ని మీరు రెడీ చేసుకొని ఇక్కడ ఉంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వాటిని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో చూసారు కదా, న్యూ ఓటర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాన్ని మనం ఓకే చేసుకుంటే కనుక అప్లై న్యూ అన్న ఆప్షన్ మనం ఓకే చేసుకుంటే కనుక ఈ విధంగా మనకి 6 స్టెప్స్ కనిపిస్తాయి. ఈ 6 స్టెప్స్లో ఉన్న ఆప్షన్స్ అన్నింటినీ మనం ఓకే చేస్తే కనుక మన ఓటర్ కార్డు అనేది జారీ అవుతుంది అనమాట. సో అయితే మీకు ఇప్పుడు ఏ విధంగా ఇవన్నీ కంప్లీట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ స్టెప్ మనకి ఈ విధంగా ఉంది చూడండి. ఇక్కడ మనం ఏ స్టేట్లో ఉంటున్నాం అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది, ఆంధ్రప్రదేశ్, ఏ జిల్లా అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ నా లెక్క ప్రకారం నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను, మీ లెక్క ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మనం ఇక్కడ ఏదో ఒక లాంగ్వేజ్ని మనం ఎంచుకొని అందులో ఫిల్ చేస్తూ ఉండాలి. మనం తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో మీకు ఆ లాంగ్వేజ్లో మీరు కంప్లీట్ చేయండి. ఒకవేళ మీరు తెలుగు రాస్తుంటే కనుక ఇక్కడ ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వస్తుంది, అది ఇంగ్లీష్లో రాస్తే కనుక తెలుగు ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను మీ డెమో పర్పస్ కింద ఏదో ఒక పేరుని జస్ట్ ఇట్లా వేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ నాకు ఓటు ఉంది కాబట్టి డెమో పర్పస్కి నేను ఈ విధంగా ఏదో ఒక పేరుని ఇక్కడ వేసి చూపిస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ని మీరు డేటు, మంత్, ఇయర్ ఫార్మేట్లో ఈ విధంగా ఇక్కడ వేసుకోవాలి. ఈ విధంగా మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఫార్మేట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, డేటు, మంత్, ఇయర్ ఫార్మేట్లో డేట్ ఆఫ్ బర్త్ని మనం ఇక్కడ వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా మీరు సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మేము ఇక్కడ ఐడి ప్రూఫ్ని మనం అప్లోడ్ చేయబోతున్నాం కాబట్టి ఒకవేళ పాన్ కార్డు మీరు అప్లోడ్ చేస్తుంటే పాన్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని, ఒకవేళ ఆధార్ కార్డు మీరు అప్లోడ్ చేస్తుంటే ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ నేను మీకు ముందే చెప్పాను ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ప్రూఫ్ని అప్లోడ్ చేయాలని చెప్పి. సో ఆ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ప్రూఫ్లో ఏ విధంగా మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే విధంగా మీరు ఇక్కడ కంప్లీట్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ మనకి కంపల్సరీ ఇవ్వాలి. ఈమెయిల్ అడ్రస్ ఇస్తే కనుక మనకి తాత్కాలిక ఓటర్ మనకి కార్డు అనేది ఈమెయిల్కి వస్తుంది అనమాట. సో ఈమెయిల్ అడ్రస్ కంపల్సరీ మీరు ఇవ్వండి, పని చేసేది మాత్రమే ఇవ్వండి. మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి. మీ ఫోన్ నెంబర్కి ఓటర్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ SMS కింద వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ నమోదు చేసుకోండి. ఫోన్ నెంబర్ మనకి ఓటర్ కార్డులో ఉంటే కనుక చాలా మంచిది. ఏమన్నా అప్డేట్స్ ఉంటే కనుక మనకి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. చూడండి, ఈ విధంగా మనం ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్కి వెళ్ళాం. ఇట్లాగా 6 స్టెప్స్ ఉంటాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ మన హౌస్ అడ్రస్ని మనం కంప్లీట్గా రాయాలన్నమాట. మీ డోర్ నెంబర్తో సహా మీరు ఇక్కడ మీ హౌస్ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఏ స్ట్రీటు, ఏ ఏరియాలో ఉంటున్నారని మొత్తం మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఏ స్టేట్లో ఉంటున్నాం మనం, ఏ జిల్లాలో ఉంటున్నాం అని చెప్పి మొత్తం ఇక్కడ కంప్లీట్ చేసుకోవాలి. మీ లెక్క ప్రకారం ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మీరు కంప్లీట్ చేసుకోండి. ఏ కాలంని కూడా మీరు ఎంటీగా వదలొద్దు. ఎంటీగా వదిలితే కనుక మనకి ఓటర్ కార్డు జారీ అవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో అన్ని కాలమ్స్ని మీరు కంప్లీట్ చేసుకోండి. చూడండి, తర్వాత విజయవాడ అని చెప్పి ఇక్కడ రాశాను. విజయవాడ అని రాసిన తర్వాత ఇక్కడ విజయవాడలో కూడా మళ్ళీ మనకి రీజన్స్ ఉంటాయి, ఈస్ట్, వెస్ట్ అని చెప్పి. సో అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అంటే మనకి పోస్ట్ ఆఫీస్ అంటే నియర్గా ఉన్న మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ యొక్క అడ్రస్ ఇక్కడ రాయాలి. ఇక్కడ విజయవాడలో నేను అయోధ్యనగర్లో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ మాకు సత్యనారాయణపురం అనేది హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర కాబట్టి ఇక్కడ సత్యనారాయణపురం అని చెప్పి నేను రాసుకున్నాను. అదేవిధంగా మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ అడ్రస్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అడ్రస్ అంటే అడ్రస్ కాదు, జస్ట్ ఆ ఏరియా రాస్తే సరిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా మన దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ అడ్రస్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ అని చెప్తే కనుక మనం థర్డ్ స్టెప్కి వెళ్ళిపోతాం అనమాట.
మనం ప్రతిసారి కూడా వేసిన తర్వాత ఇక్కడ చిన్న బాక్స్లా కనిపిస్తుంది కదా, అక్కడ మనం ఓకే అని చెప్పి చెప్తూ ఉండాలి. మనం ఏ ఏరియాలో ఉంటున్నాం ఆ ఏరియా యొక్క పిన్ కోడ్ నెంబర్ని వేసుకోవాలి. ఇది మనం ఈరోజు ఫిల్ చేస్తున్నాం కాబట్టి డేట్ అడుగుతుంది అనమాట. ఈరోజు డేట్ ఆటోమేటిక్గా వస్తుంది, కావాలంటే వేరే డేట్ కూడా మనం ఇక్కడ వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇంకా మన ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే ఫాదర్ పేరు, అదే మ్యారీడ్ ఉమెన్ అయితే హస్బెండ్ పేరు, అదే మ్యారీడ్ ఉమెన్ అయితే కనుక వాళ్ళ హస్బెండ్ పేరు రాసుకోవాలి. ఇక్కడ రిలేషన్ అడుగుతుంది, రిలేషన్ రాయాలన్నమాట. చూడండి, ఫాదర్ అని చెప్పి రాశారు. మనం ఏదో ఒక లాంగ్వేజ్లో ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. టైప్ ఆఫ్ రిలేషన్ అంటే ఇక్కడ ఫాదర్ అంటే ఫాదరు, మ్యారీడ్ ఉమెన్ అయితే వాళ్ళ హస్బెండ్ పేరు రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇంకా ఆప్షన్స్, ఈ ఆప్షన్స్ని కూడా అప్లోడ్ చేసుకోవాలి. ఈ ఆప్షన్స్ని కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ నేను చెప్పినట్టు ఇక్కడ మొదటగా మీ ఏజ్ ప్రూఫ్ని ఇక్కడ అప్లోడ్, ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. పీడిఎఫ్ ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఫోటో మీరు తీస్తే సరిపోద్ది. ఇక్కడ ఎలో అని చెప్తుంది, ఇక్కడ ఎలో చేసేయాలి. మన సెల్ఫీ కూడా ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. మన సెల్ఫీ, మన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే 10th సర్టిఫికేట్ అయినా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద వస్తుంది. లేకపోతే మన డేట్ ఆఫ్ బర్త్ అంటే మున్సిపల్ ఆఫీస్ ద్వారా జారీ చేసిన సర్టిఫికేట్ అని ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మన హౌస్ అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, మీ దగ్గర ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకొని ఆ ప్రూఫ్ యొక్క ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏదైతే ప్రూఫ్ యొక్క ప్రూఫ్ మీ చేతిలో ఉందో దాన్నే మీరు సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే దాని ఫోటో కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో చూసారుగా, మన సెల్ఫీ, తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, తర్వాత మన హౌస్ ప్రూఫ్, దీనికి సంబంధించిన ఏమైనా ప్రూఫ్స్ మన చేతిలో ఉంటే ఆ ప్రూఫ్ని బట్టి మనం ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రూఫ్ యొక్క ఫోటోని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. అది మాత్రం మీరు గమనించాలి. సో ఇవన్నీ మీరు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అని చెప్పి మీరు అంటే కనుక చూడండి 5th ఆప్షన్లోకి వెళ్తుంది. అంటే ఇక్కడ మనం సక్సెస్ఫుల్గా 4 స్టెప్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత 5th స్టెప్కి వచ్చాం మనం. చూడండి, ఇక్కడ 5th స్టెప్లో ప్రతిసారి కూడా మనం స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి, మన విలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న బాక్స్లా కనిపిస్తుంది చూడండి, అక్కడ మనం ఓకే అని చేయాలి. అది మీరు ఓకే అనిపోతే కనుక ఇది స్టెప్ అనేది ముందుకు వెళ్తుంది అనమాట. జాగ్రత్తగా ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆప్షన్స్ అన్నీ చాలా సింపుల్ క్వశ్చన్స్ అనమాట. వాటిని మీరు అన్నీ ఓకే చేసుకుంటూ స్టెప్స్ని ముందుకు వెళ్తూ ఉండాలి. మీరు ఏ ఆప్షన్ని మీరు వదిలేసినా సరే ఇది ముందుకు వెళ్ళదు. చూడండి, ఇక్కడ టిక్ని ఓకే చేస్తేనే మనం వేరే స్టెప్కి వెళ్తాం అన్నమాట. మనం అప్లై చేస్తున్నామని అడుగుతుంది కదా, చూడండి అట్లా మనం డేట్ 23వ తారీఖు అని చెప్పేసాం. తర్వాత ఒక్కసారి ఫైనల్గా 5వ స్టెప్లో మనం ఏమేమి అన్ని డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం ఒకసారి రివ్యూ చూపించింది. అవన్నీ కరెక్ట్ అయితే ఓకే, లేకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మీరు ఎక్కడైనా తప్పుగా ఎంటర్ చేస్తే కనుక దాన్ని మీరు సరి చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా 5th స్టెప్ మనం ఎంటర్ చేసిన తర్వాత 6th స్టెప్ అనేది ఒక్కసారి మనం ఏమేమి మనం ఇక్కడ డీటెయిల్స్ అన్ని రాసాం అన్నీ ఒకసారి రివ్యూ చేసి సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిన తర్వాత మనకి జస్ట్ 2 డేస్లో మన ఓటర్ కార్డ్ అనేది వర్చువల్గా మన మెయిల్కి వస్తుంది. ఈ వర్చువల్ కార్డుని తీసుకుని వెళ్ళి మనం ఈ సేవా కేంద్రంలో మనం చూపిస్తే కనుక మనకి ఓటర్ కార్డు అనేది ప్రింట్అవుట్ ఇస్తారు. ప్లాస్టిక్ కార్డు ఇప్పుడు వస్తుంది, కలర్ ప్రింట్అవుట్ ఇస్తారనమాట. సో ఆ ప్రింట్అవుట్ని తీసుకొని మనం ఓటుని వేయచ్చు అనమాట. సో ఈ విధంగా ఇంట్లోనే కూర్చొని చాలా సులభంగా మనం ఓటర్ కార్డుని నమోదు చేసుకోవచ్చు. మీరు గమనించాలి, ఈరోజు మరియు రేపు మాత్రమే ఉంది. మళ్ళీ 24వ తారీఖు తర్వాత మీది అప్లై చేసుకోవడానికి కుదరదు, అప్లై చేసుకున్న ఓటు రాదనమాట. సో తర్వాత మీరు యాప్ పని చేయట్లేదు, వీడియో ఫేక్ అని చెప్పి మాత్రం చెప్పొద్దు. 24వ తారీఖు తర్వాత మాత్రం ఇది పని చేయదు. 24వ తారీఖు చివరి తేదీ, ఇది మీరు గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పుడు దాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఓటర్ కార్డు ఉన్నా సరే ఎవరికన్నా లేని ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. వీలైనంత మంది ఓటర్ కార్డుని అప్లై చేసుకునేలా చూడండి, అందరూ ఓటుని వేసేలా చూడండి. ఎవరికన్నా ఓటర్ కార్డు లేకపోతే కనుక ఈ వీడియో చూసి ఓటర్ కార్డుని అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.